అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెంట్స్. ఈరోజైతే దమ్ బిర్యానీని తయారు చేసి చూపిస్తున్నాను. చాలామందిని చేస్తాము, ఇంట్లో కూడా రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ మనకి బయట వాళ్ళు ఎవరైనా, నేనైతే ఇది బర్త్డే పార్టీ కోసం ఒక 20 మంది కోసం ప్రిపేర్ చేస్తుంది. చూసిన వాళ్ళందరూ కూడా రైస్ని మేము మండీ స్టైల్లో డెకరేషన్ చేసి పెట్టి అలాగే సర్వ్ చేసామండి. అందరూ రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చిన రైస్ అనుకున్నారు, ఆర్డర్ చేసిన ఫుడ్ అనుకున్నారు. బట్ మేమైతే ఇంట్లో ప్రిపేర్ చేసాము. హోమ్ మేడ్ అని తెలిసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అంత టేస్టీగా ఉంది, చూడ్డానికి అలాగే కలర్ఫుల్గా ఉంది. సో అందరూ కూడా చాలా బాగా నచ్చింది, ఎలా చేశారని కూడా అడిగారు. సో సింపుల్గా చేసామంటే అసలు పని చేసాము, 20 మందికి వండేసాము అన్న ఫీలింగ్ అయితే కలగలేదు. ముందుగా చికెన్ 1 కేజీ తీసుకున్నాను. 2 కేజీల రైస్కి 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకున్న తర్వాత మనం దేంట్లోనైతే కుక్ చేసుకోదలుచుకున్నామో ఆ గిన్నెలోనే చికెన్ పీసెస్ని వేసుకొని పసుపు, కారం, తగినంత ఉప్పును వేసుకోండి. కారం కూడా తగినంత వేసుకోండి. తర్వాత దానిపైన కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలాని స్ప్రెడ్ చేసుకోండి. ఎక్కువగా వద్దు. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా, 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, టమాటాని వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, గుప్పెడు కొత్తిమీర, కొన్ని బిర్యానీ ఆకులు, తర్వాత ఒక 5-6 స్పూన్ల పెరుగును వేసుకోండి. ఇంతకంటే ఎక్కువ మసాలా దీంట్లో కూడా చెక్క, లవంగం ఇవన్నీ వేయకండి. సింపుల్గా కొంచెం మసాలా తగ్గించి టేస్టీగా తినాలి అని అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఇదంతా మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోండి. నేనైతే ఒక అరగంట నానబెట్టుకున్నాను, అది సరిపోయింది అనుకున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోండి చాలు. అరగంట తర్వాత స్టవ్ మీద వెలిగించి సిమ్లో పెట్టేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసుకోండి. ఈ లోపల సిమ్లో ఉడుకుతూ ఉంటుంది. రైస్ని కూడా ఒక గంట పాటు నానబెట్టేసుకొని అలాగే పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ ఉడికించడం కోసం మరొక వెడల్పాటి గిన్నెని తీసుకొని వాటర్ వేసుకొని బిర్యానీ దినుసులన్నింటినీ వేసుకోండి. ఇక్కడ కూడా ఎక్కువగా వేయకండి, ఫ్లేవర్ డామినేట్ చేయకుండా అన్నీ కొంచెమే వేసుకోండి. మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలుక్కాయ, తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత దీంట్లో పుదీనా, కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకోండి. కొంచెం షాజీరా వేసుకోండి, లేకపోతే జీలకర్ర వేసుకోండి, సరిపోతుంది. తర్వాత సరిపడినంత ఉప్పును వేసుకోండి. వాటర్ ఉప్పగా ఉంటే రైస్కి పర్ఫెక్ట్గా సరిపోయిందని అర్థము. తర్వాత ఒక 2-3 స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఒక అరచెక్క కానీ ఒక చెక్క నిమ్మకాయ రసాన్ని పిండేసుకోండి. వాటర్ని బాగా తెరలనివ్వండి. ఈ వాటర్ తరలేలోపు మనం నానబెట్టుకున్న బియ్యము వాటర్లోనే ఉండాలి. కొందరు జాలిబుట్టలో వేసేసి వాటర్ అంతా పోయిన తర్వాత మొత్తం తీసుకెళ్ళి మనకు దీంట్లో వేస్తారు. అలా కాకుండా వాటర్లో నుంచి బియ్యం తీసి బిర్యానీ వాటర్లో మనం ఉడికిస్తున్న వాటర్లో వేస్తేనే అదంతా కూడా పొడవుగా వస్తుంది, లేకపోతే బ్రేక్ అయిపోతుంది మీరు వాటర్ తీసేసి పక్కన పెట్టేసుకుంటే. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో రైస్ని అంతా కూడా ఇలా అప్పటికప్పుడు వాటర్లో నుంచి తీసి వేసేసుకోండి. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం కలుపుతూ ఉండండి మధ్యలో. పైన వచ్చినటువంటి బిర్యానీ దినుసులన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే. మనకు బిర్యానీ రైస్ని తీసుకొని ఇట్లా మనం చేత్తో బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోతుంది అని అంటే తీసేసుకోవచ్చు. 60%, 70% వరకు కుక్ అయిపోయినట్టే తీసేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేస్తున్నటువంటి చికెన్ మీద లేయర్స్ లాగా లేయర్స్ అవసరం లేదు, పైన మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవడమే. ఒకవేళ మాకు అది తెలియడం లేదండి అంటే ఒక 10 నిమిషాలు, హార్డ్లీ 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే చాలు. స్టీమ్తోనే ఎక్కువగా ఉడికిపోతుంది. అలాగే బిర్యానీ ఉడికించిన వాటర్ని కూడా ఒక చిన్న టీ గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు పక్కన పెట్టుకోండి, పారబోయకుండా. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన బిర్యానీ ఉడికించిన వాటరు 2 చిన్న టీ గ్లాసులతోటి వేసేసుకొని దీనిపైన కొంచెం గరం మసాలాని స్ప్రింకిల్ చేసుకోండి. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ని కూడా పాలల్లో కలిపి వేసేసుకోండి. తర్వాత మూత పెట్టి దాని మీద బరుగు పెట్టండి. దాదాపు ఒక 20 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి, కానీ గరిటెతో కలపకండి. 10 నిమిషాల తర్వాత అది సెట్ అయిపోతుంది. అప్పుడు మీరు ఏదైనా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేస్తే అచ్చంగా మనకి రెస్టారెంట్ స్టైల్ లాగా పొడిగా, అలాగే రైస్ కూడా పొడవుగా కనిపిస్తుంది. ఇది చేస్తే చాలండి, మీకు దమ్ బిర్యానీ సూపర్గా కుదురుతుంది. మరి నా వీడియో చూసి మీకు నచ్చినట్లయితే
తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.